ఈరోజు కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు గతంలో చెప్పినటువంటి డైలాగులన్నీ చూస్తే దురంధర్ కంటే కూడా పెద్ద సినిమా అయిపోతుంది. అంతలా సినిమా డైలాగులు చెప్పారు వాళ్ళు. ఇక పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నా దగ్గర ఉన్న డబ్బులు, పవర్ఫుల్ బ్రదర్, నేను అమెరికాలో అది చేశాను అని చెప్పి పెమ్మసాని గారు అయితే ఆ టైంలో పూర్తి స్థాయిలో అమెరికా నుంచి భారతదేశం సేవ కోసం నేను వచ్చాను, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. ఈరోజు వాస్తవం పెమ్మసాని గారి భాష కానీ పెమ్మసాని గారి విధానం చూస్తే మాత్రం ఆయన చదువుకున్న పెద్ద వ్యక్తిగా చూసేదానికంటే కూడా ఆయన భాష చూస్తుంటే జుగుత్సకరంగా ఉంది. బికాజ్ అందరిలాంటి పాలిటిక్స్ నేను చేయను, నేను డిఫరెంట్, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నేను కష్టార్జితం, నేను బాగా పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తిని, అమెరికాలో తెలుగువారి గౌరవాన్ని నేను ప్రపంచానికి చాటి చెప్పాను, అసలు అది ఇదని పెమ్మసాని గారు చెప్పారు. ఈరోజు చివరాఖరికి ఆయన జగన్ని చంపేయగలను అన్నారు. నిజంగా అంతకంటే ఎక్కువ మాట్లాడతాను, అది ఇది అని చెప్పి 24 గంటల సినిమాలు చూపిస్తాను, ఆయన భాష. కానీ పెమ్మసాని గారు ఆయన ప్రమోట్ చేసుకుందేమో ఒక డిఫరెంట్ వేలో డిఫరెంట్ షేడ్ విధంగా ప్రమోషన్ చేసుకున్నారు. ఈరోజు వాస్తవంగా మాట్లాడితే పెమ్మసాని గారి మాటలు వింటే చాలా జుగుత్సాకరంగా ఉంది, దుమారం రేపుతున్నాయి. జగన్ గారి స్థాయి ఏంటి? జగన్ గారు మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళ కుటుంబం దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రి పదవి చేసింది. పెమ్మసాని గారు అఫ్కోర్స్ సంపాదించుండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. ఒకసారి పెమ్మసాని గారు జగన్ గారిని ఏమన్నారు వినండి. ఏంటండి ఇది భాషనా మీరు మాట్లాడేది? మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నేను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నేను చంపేయగలను, కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను మాట్లాడనని చెప్పి తెలియదు. సంస్కారమా? చంపేయగలను అంటే సంస్కారం. ఒక డాక్టర్ వృత్తిలో ఉండి అవతల మనిషి చంపేయగలను అనే ఆలోచన మీకు వస్తున్నాయి అంటే ఏంటండి అది? జగన్ గారు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టారు. నిజంగా మీరు చదువుకున్న వ్యక్తి, మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం మీరు అన్నీ వదిలేసి వచ్చాను అని చెప్పుకుంటూ ఉంటారు కదా. కేంద్ర మంత్రిగా మీరు వెలగబెట్టింది ఏంటి? మన రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు మీరు? జగన్ గారు అన్ని ప్రెస్ మీట్లు పెడితే మీరు ఎందుకు ఒక్కటైనా కానీ ఇదిగో ఇది వాస్తవం ఎందుకు చెప్పలేకపోయారు? సినిమాలు చూపించడానిక మీకు అధికారం ఇచ్చింది? చంపేయడానిక మీకు అధికారం ఇచ్చింది? దాడులు చేపించడానిక మీకు అధికారం ఇచ్చింది? అవతలని ఎట్లా పడితే అట్లా మాట్లాడటానిక మీకు అధికారం ఇచ్చింది? దేనికి? ఆ రోజు అన్ని సినిమా డైలాగులు చెప్పి ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అనేది ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? చెప్పుకోవడం తప్పితే చెప్తా ఉన్నారు కదా సూపర్ 6 సూపర్ హిట్ అని. అదే మేము మేనిఫెస్టో తీసుకోండి, ఈ 1500 మేము ఇచ్చాము, ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చి మేనిఫెస్టో తీసుకొచ్చాను, నేను ఇచ్చాను ఈ 1500 ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళండి. సూపర్ హిట్ అనే ముందు 3000 నిరుద్యోగ వృత్తి నేను ఇచ్చాను, ఇదిగో ఈ మేనిఫెస్టో అమలు చేశాను అని చెప్పి మీరు గతంలో ఏదైతే ఎన్నికల ప్రచారంలో బాగా సినిమా డైలాగులు చెప్పింది, ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళండి. చేయాల్సింది చాలా ఉంది, కానీ అన్నీ చేసేసారు. సూపర్ 6 సూపర్ హిట్ అని మాత్రం మాటలు చెప్పేస్తారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగి దగ్గరికి వెళ్ళి మేము మీకు ఐఆర్ ఇచ్చాము, లేదా డిఎల్ చక్కగా ఇస్తున్నాము, మీ బకాయిలు మేము పూర్తిగా ఇస్తున్నాము, పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించాము, ఉద్యోగులు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు పడుతున్నాయి, మీకు అద్భుతం అంటే ఏందో చూపిస్తున్నామని చెప్పండి. అవన్నీ మాట్లాడం. మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారంటే జగన్ నీకు తెలియదు, మీకు ఎక్కువ తెలుసు కదా, మీరు కట్టి చూపించండి జనాలకు ఉపయోగపడేలాగా. అదే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న మెడికల్ కాలేజీని ఏదైతే తీసుకెళ్ళి 4000 కోట్ల కోసం ప్రైవేట్ వాళ్ళ చేతులు పెడతారు. అదే అమరావతి మాత్రం 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు, 2వ విడత ల్యాండ్ పూలింగ్, 3వ విడత ల్యాండ్ పూలింగ్ అని రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. ఉన్న ఫేజ్ను డెవలప్ చేయండి అయ్యా అని. ఇదే అమరావతి ప్రాజెక్ట్ గురించి గతంలో చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ఈరోజు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ ఎటుపోయిందో, సెల్ఫ్ సస్టైన్ ఎటుపోయిందో, అవన్నీ ఎటుపోయినాయి. పోలవరం ఏంటి పరిస్థితి? స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి? నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? నాడు నేడు కింద స్కూల్స్ ఎందుకు ఆగిపోయినాయి? డెవలప్మెంట్ అనేది. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోతే రేపు 1వ తారీఖు నుంచి వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు మీ శాఖకు సంబంధించి. ఆరోగ్యశ్రీ కంటే ఆయుష్మాన్ భవన్ వృద్ధాలను చూసిన మీరేంటి? ఆయుష్మాన్ భవ అద్భుతం అన్నారు, 5 లక్షల కార్డు, మన 25 లక్షల కార్డు ఆరోగ్యశ్రీ. ఇన్సూరెన్స్ అన్నారు, అటు అన్నారు, ఇటు అన్నారు. ఈరోజు చివరాఖరికి చెప్పుకుంటే దరిద్రం. మార్కాపురంలో 108కి ఫోన్ చేసి 20 సార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదు. 20వ వాళ్ళు అప్పుడు రెస్పాండ్ అప్పుడు ఆ తర్వాత వచ్చారంటే అప్పటికే అంతా అయిపోయింది. 100 అంటే పోలీసు వారికి ఫోన్ చేస్తుంటే అది కలవట్లేదు. ఇది మన ప్రభుత్వ దుర్గతి. జగన్ గారిని చంపేస్తాం,
ఉం? మీరు చెప్పిన సినిమా డైలాగులు ఏంటి పెమ్మసాని గారు? మీరు అంతిమంగా ఏం చేస్తూ ఉన్నారు? ఇంతమంది లైంగికంగా మహిళలను వేధిస్తుంటే పబ్లిక్గా వీడియోలతో సహా దొరుకుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటిది, ఎందుకు సస్పెండ్ చేయట్లేదు, 5 అని ఎందుకు అడగట్లేదు? టీటీడీ చైర్మన్గా ఒక మహిళను వేధించినటువంటి వ్యక్తి వీడియోలతో సహా బయటకు వస్తే చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసి ఆయనకు చెప్పినా కూడా ఆయన తీసుకుపోయి టీటీడీ చైర్మన్ పెట్టి హిందూ ధార్మిక క్షేత్రానికి పవిత్రతను దెబ్బతీసేలా ప్రయత్నాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరెందుకు అడగలేదు? ఆ డ్రగ్స్ తీసుకుంటా పట్టుబడిన ఎంపీ పైన చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు అడగలేదు? మీరు అన్నారు కదా గతంలో 1000 కోట్లు డబ్బులు ఇచ్చిన సిద్ధాంతాలు లేని పార్టీని నేను వెళ్ళనన్నారు. ఈరోజు ఏం సిద్ధాంతం ఉంది మీ పార్టీ చెప్పండి? మీరు కేంద్ర మంత్రిగా వెలగబెట్టింది ఏంటి? రాష్ట్రానికి ఏమొచ్చింది? మీ పార్టీ ఈరోజు అధికారంలో ఈ 2 సంవత్సరాలు ఏం సాధించింది? ఇంతమందికి మీరు తప్పు చేస్తున్నా కూడా మద్దతు తెలపడానికి మీరు అధికారంకి వచ్చారా? సినిమా చూపిస్తానని మాట్లాడటానికి మీరు అధికారంలోకి వచ్చారా? జగన్ను చంపేయగలను అని మాట్లాడటానికి మీరు అధికారంలోకి వచ్చారా? బాడీ షేమింగ్ అనేది ఎంతమంది మీద చేయొచ్చు. మేమేం చేయలేరా? నామేం చేయలేదా? అవతల మేము చేయలేరా? బాడీ షేమింగ్ చేయలేనిది ఏ వ్యక్తి పైన? ఈ రోజుల్లో బాడీ షేమింగ్ చేయనిది ఏ వ్యక్తి పైన? ఎవరి మీద చేయొచ్చు, కానీ జగన్ గారు అన్న మాట అయితే ఎటువంటి తప్పు అయితే లేదు. ఆయన జనరల్గా ఏంటంటే మీరు చేసే ప్రయత్నాలు ఎక్కడ చూసి వస్తారనే ఇండైరెక్ట్ మీనింగ్ అది. ముఖ్యమంత్రిని పట్టుకొని ఏదైతే గతంలో జగన్ గారిని ఎన్నెన్ని మాట్లాడినారు, అప్పుడు సిద్ధాంతాలు టీడీపీ నచ్చినాయి. ఇప్పుడు అదే మాటలు పెద్ద ఎత్తున ఇప్పటికో జగన్ గారిని బండబుద్ధులు తిడుతూ రైతులకు కూడా న్యాయం చేయలేని పక్షంలో మీ ప్రభుత్వం ఉంటే ఏ ఒక్కరికి, నిరుద్యోగులకు లేదు, మహిళలకు లేదు, రైతులకు లేదు, విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు లేవు, ఆరోగ్యశ్రీ లేదు, టీచర్లకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇబ్బందికర వాతావరణం, వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, వ్యాపారస్తులకు రొటేషన్ లాగా అల్లాడిపోతూ ఉన్నారు. ఇదిగో వీళ్ళకి మేము న్యాయం చేసామని గుండెమే చేసుకొని చెప్పండి. దావోస్ వెళ్ళి జీరో ఎంఓలతో ఆంధ్రాకి వచ్చినట్టు ఉంటుంది. ఏమి మీరు చెప్పే మాటలు దుమారం రేపుతున్నాయి, కానీ అంతిమంగా మిమ్మల్నే ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. మీరు చేస్తున్న పరిపాలన అత్యంత దారుణంగా ఉంది. సినిమా డైలాగులు చెప్పి ప్రమోషన్ కార్యక్రమాలు చేసుకోవడం తప్పితే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి జాకి, లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి జాకి, అంతిమంగా మీరు అందరూ కలిసి బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి జాకీలు. ఈ జాకీల కార్యక్రమం తప్పితే ఏమీ లేదు మీ దగ్గర. మీ పరిపాలన అంతా డొల్ల, జనాలకు క్లియర్గా అర్థమైంది. ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు వస్తుంది.